స్వార్థాలతో, కుచితమైన బుద్ధితో హ్మ్. దేవుడికి కిరీటాలిచ్చి, దానాలిచ్చి, డబ్బులిస్తే హ్మ్. మనిషికి అనుకున్నటువంటి ఆనందం గాని, స్వేచ్ఛ గాని, స్వర్గం కానీ లభిస్తాయా? గ్యారంటీ ఏంటి? గ్యారంటీ లభించవు. లభించవు. నేనైతే ఒప్పుకోను. హ్మ్. పిల్లిని చంపాం, హ్మ్. గుడి కట్టాం. హ్మ్. ఇక్కడ పాపం చేసాం, అందుకు మనం పుణ్యం చేసేసాం. తప్పు. హ్మ్. పిల్లిని చంపిన పాపం పాపమే, హ్మ్. గుడి కట్టిన పుణ్యం పుణ్యమే. ఈ అకౌంట్ ఇదే, ఆ అకౌంట్ అదే, హ్మ్. రెండు కలవవు. భగవంతుడికి కూడా అంతే. నువ్వు 10 కోట్ల అదంటే ఆ డైమండ్ కిరీటం ఇచ్చామని చెప్పేసి నీ ఇంటికి వచ్చిన కోడల్ని నువ్వు హింసిస్తే హ్మ్. ఇది ఇచ్చానని అది లేదని అనుకోకు. హ్మ్. ఇది నీ మనవడికి వెళ్తుంది, హ్మ్. అది నీకే వస్తుంది, అనుభవించి తీరుతావంటాడు. కర్మ నాన్న, కర్మలో 2 రకాలు ఉంటాయి. హ్మ్. ఒకటి సత్కర్మ, ఒకటి దుష్కర్మ. హ్మ్. మంచి చేస్తే మంచికి 4 మంచి అవుతుంది. హ్మ్. నువ్వు చెడు చేస్తే 10 చెడు తీసుకెళ్తుంది. హ్మ్. ఇప్పుడు నువ్వు ఉన్నావు నాన్న, బ్రహ్మ రాసేశాడు, సో అండ్ సో వీడికి చెయ్యి పోవాల్సిందే, హ్మ్. వీడి కర్మ అనుభవించాల్సిందే అని రాశాడు. హ్మ్. కానీ నీకు భగవంతుడి మీద ప్రేమ పెరిగింది, నమ్మకం పెరిగింది, నన్ను చల్లగా చూస్తాడు ఈ భగవంతుడు అనుకున్నావు, నువ్వు భగవంతుడు పట్టుకున్నావు. హ్మ్. అప్పుడు ఏం చేస్తాడు? ఓరి పిచ్చివాడా, నన్ను ఇంత నమ్ముతున్నావట్రా, సరే కానీలే నేను చూసుకుంటానంటాడు. అప్పుడు ఏం చేస్తాడు? ఆ చెయ్యి పోవాలి అన్న చోట గోరు పోయేలా చేస్తాడు. కన్స్ట్రక్షన్ వస్తారా? ఖచ్చితం పోవాలి అని రాశాడు కదా, పోయిందిగా. కానీ ఎలా? భగవంతుణ్ణి పట్టుకోవడం వల్ల చెయ్యి బదులు గోరుపోయింది. అంటే ఒకటి సార్, కర్మ అనుభవించాల్సిందే, కర్మని అనుభవించి తీరాల్సిందే, అది నేనైనా సరే.